పూణే వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. ఈ సంఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నగర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటన చేశారు. జనం రద్దీగా ఉండే మార్కెట్లో పేలుడు శబ్దం వినబడడంతో జనం పరుగులు పెట్టారు. భద్రతా దళాలు, పోలీసులు భారీగా మోహరించున్నారు. ఉగ్రవాద చర్యగా పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ దశలోనే ఇప్పుడు దర్యాప్తు మొదలైంది. పూణేలో 5 ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ సంఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని ప్రాథమిక సమాచారం ఇంకా వస్తోంది. ప్రస్తుతానికి పూణే నగర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. జనం రద్దీగా ఉండే మార్కెట్లో పేలుడు శబ్దం వినబడడంతో జనం పరుగులు తీశారు. భద్రతా దళాలు, పోలీసులు భారీగా మోహరించున్నారు. ఉగ్రవాద చర్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశలో దర్యాప్తు ప్రారంభమైంది.